చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారన్నా? మాది బాపట్ల జిల్లా, బాపట్ల మండలం, రామచంద్రపురం గ్రామంలోని అడవి పంచాయతీలోని గ్రామస్తులు మేమందరూ, రామచంద్రపురం గ్రామస్తులు మేమందరూ. మాకు జీవనాధారం కొరకు మేము మా వృత్తి ఏంటంటే చేపల వేట. నిత్యము ఆ చేపలు పట్టుకొని మేము దాన్ని కొద్దిగా అమ్ముకుంటూ గడిపేస్తూ ఉంటాం. గతంలో మా పితరులైన వారు 1977లో అక్కడ బాధితులు, అంటే ఆ యొక్క గాలివాన కొట్టినప్పుడు ఆ యొక్క బాధితులకి గవర్నమెంట్ స్పందించి కొంత ఇళ్ళని కట్టించింది. 110 ఇల్లు కట్టించింది. 110 గాలివాన కొట్టినప్పుడు 110 ఇల్లు కట్టించి, అంటే మా పితరులైన వారు ఏం చెప్పారంటే మాకు సముద్రం ఒడ్డునే కట్టిమంటే అప్పుడున్నప్పుడు అధికారులు ఏమని స్పందించారంటే మీకు 500 మీటర్లు అవతలలో ఉండాలి, 500 మీటర్లో సముద్రం దగ్గరకు ఉంటే మీకు అపాయం అనేసి ఆనాడు అధికారులే మాకు తెలియపరిచి 500 మీటర్ల అవతలగా మాకు ఒక గ్రామం కట్టించింది. మాకు తరతరాలు మేము ఆ యొక్క చేపల వేట పట్టుకుని జీవనాధారం గడిపేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ తరంలో ఇప్పుడైతే కొంతమంది అధికారులు వచ్చి మా పడవలను తీసేయమంటున్నారు. అక్కడి నుంచి మా జీవనాధారం కొరకు ఉన్న ఆ పడవలను తీసుకేస్తే మేము ఎలా బ్రతకగలం, ఏ పని చేసుకొని బ్రతకగలం? ఇలాంటి సమస్యల గురించి మేము అధికారుల వద్ద తెలియపరచడానికి వచ్చాం. మాకు గత ప్రభుత్వంలో ఉన్న అధికారులకు తెలియపరిచాము, ఇప్పుడున్న అధికారులు కూడా స్థానిక ఎమ్మెల్యేలకు తెలియపరిచాము, అదేవిధంగా కలెక్టర్ గారికి తెలియపరిచాము, రెవెన్యూ అధికారులకు తెలియపరిచాము, అందరికీ తెలియపరిచాము. కానీ వారి యొక్క స్పందన అయితే మాకు రాలా. ఎటువంటి స్పందన రాకపోవడం ద్వారా ఇప్పుడున్న మన ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలియపరచడానికి వచ్చాం మా యొక్క సమస్యలు. అంటే మా జీవనాధారం కొరకు ఆ యొక్క పడవల్ని తీసేయమంటున్నారు. వాళ్ళైతే ఎంత దూరం వచ్చారంటే 500 మీటర్లు మించి ఒక్క 10 మీటర్ల స్థలాన్ని విడిచి ఆ యొక్క స్థలం కబ్జా చేసి ఉన్న అధికారులు కానీ, వారి యొక్క ధనవంతులు కానీ, వారు రియల్ ఎస్టేట్ అంటే వారి యొక్క భవనాలు కట్టుకోవడానికి వారు మమ్మల్ని అయితే ఈ యొక్క పడవలు తీసేయమంటున్నారు. ఎందుకంటే ఈ యొక్క అధికారుల దగ్గరికి వచ్చారంటే మాకు ఆ యొక్క పడవలు తీసేస్తే మాకు జీవనాధారం కోల్పోతాం, ఏ పని చేసుకోలేము. అధికారులు స్పందించి ఈ లోకంలో మీరందరూ పక్షపాతం లేకుండా మాకు న్యాయం తీర్చాలి. ఒక ప్రజలైన వారికి పక్షపాతంగా న్యాయం తీర్చే వాళ్ళే నిజమైన రాజకీయ నాయకులు, వాళ్ళు రాజులుగా ఉంటారు. తీసేయమంటుంది ఎవరు? ఒక ధనికులు, ఉన్న ధనవంతులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, అంటే ఫ్లాట్లు కొనుక్కున్న వారు మమ్మల్ని పడవల్ని తీసేయమంటున్నారు, దూరంగా తీసుకుని. ఎందుకంటే అందుకాకపోతే మీరు వెళ్ళి సముద్రంలోనే లంగారు వేసుకోమంటున్నారు. అంటే లంగారు వేసుకున్నప్పుడు అక్కడ అంతకుముందు గాలివాన కొట్టినప్పుడు మా పితృలైన వారు చాలా మంది ఇబ్బంది పడి చనిపోయారు. చనిపోయినప్పుడు కూడా మాకు చనిపోయిన ఆ యొక్క శ్మశాన భూములకి కొంత స్థలం ఇచ్చారు. మాకు 3.5 ఎకరాలు ఇచ్చారు. ఆ 3.5 ఎకరాలు కూడా వారు కబ్జా చేసుకుని ఆ ఎకరాలు కూడా మాకు సరే అది ఇవ్వకపోయారు. మాకు పడవలు తీసేయమంటున్నారు. ఇదే మాకు పెద్ద సమస్య. మేము దేని వల్ల జీవించగలం? మాకు నిత్య జీవన ఆధారం అదే. కాబట్టి ఈ పెద్దలైన వారు, గౌరవనీయులైన వారు మా యొక్క స్పందన వారు గమనించుకొని మా యొక్క సమస్యలు మీ దృష్టిలోకి తీసుకొని పవన్ కళ్యాణ్ గారు మా యొక్క ప్రజలైన వారు, మా రామచంద్రపురంలో ఉన్న ప్రజలైన వారు విన్నపలను వినిపించుకొని వారు మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మా గ్రామం తరపున ఈ యొక్క మా అందరూ మాకు ప్రార్థన, ఆయన ప్రార్థన ద్వారా ఆయనకి తెలియపరుచుకుంటున్నాం. చేస్తారంటారండి పవన్ కళ్యాణ్ గారు? అది చేస్తారని నమ్మకం. ఇప్పుడు చూసుకున్నట్లయితే గతంలో చూసుకున్నట్లయితే ఆయన ఎంతగానో ప్రజలైన వారిని సరిగా ఆయనకి స్పందించి, అంతే వారి పట్ల న్యాయం తీర్చకపోయినా ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరైతే చెబుతారో వారికి పక్షపాతం లేకుండా న్యాయం చేశారని మేము నమ్మాం. ఎంతో దూరం నుంచి వచ్చాం, కష్టపడి వచ్చాం. మా జీవనాధారం ఇవాళ విడిచిపెట్టుకుని వచ్చాం, మా పనులన్నీ విడిచిపెట్టుకుని వచ్చాం. ఎందుబట్లంటే ఆయనే మాకు న్యాయం తీర్చగలిగిన గొప్ప వ్యక్తి కాబట్టి మేము ఆయన వద్దకే వచ్చాం. ఆయనే మాకు న్యాయం తీర్చగలిగిన అందరూ పట్టుదల కలిగి మేము వచ్చాం. ఈ రోజు ఆయనే మాకు న్యాయం తీర్చగలిగే వ్యక్తి కాబట్టి మాకు ఆయన పక్షపాతం లేకుండా, అంటే గతంలో ఉన్న అధికారులు దేనికి లోపడ్డారో తెలీదు. ఒక
ధనానికి లోపడ్డారో తెలీదు, లేకపోతే బంధు మిత్రం వర్గానికి లోపడ్డారో తెలీదు. ఇప్పుడైతే ఈయనైతే ఏ పక్షపాతం లేకుండా మాకు న్యాయం చేస్తాడు. ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి, వ్యక్తిత్వం ఉన్న మనిషి కాబట్టి ఆయన దగ్గరికే వచ్చాం మేము. ఈ రోజు మేము అక్కడి నుంచి ఊరి నుంచి అందరూ, మాకు 300 కుటుంబాలు ఉన్నాయి. 300 కుటుంబాలు ఈ రోజు అందరూ వచ్చామంటే మాకు ఒకే సమస్య, మాకు ఉద్యోగులు లేవు, ఏ చదువు లేదు. మేము జీవనోపాధి ఏటకెళ్తేనే మాకు జీవనాధారం. మేము వెళ్ళి వాళ్ళ ఎదుర్కొని లాక్కొని వచ్చి మా ఇంట్లో వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఇంట్లో వెళ్ళి బయటకు వెళ్ళి అమ్ముకొని, గంపలు తీసుకెళ్ళి అమ్ముకొని మాకు ఆ రోజు తీసుకొస్తేనే మా బొడ్డు. ఈ రోజు వాళ్ళ లేవంటే ఒకరోజు ఖాళీ గడుపుతూ వస్తాం, మళ్ళీ రేపొద్దున మళ్ళీ వెళ్తాం, ప్రయాసపడి మళ్ళీ వెళ్తాం, మళ్ళీ దానికి మళ్ళీ వాళ్ళు పడితే ఆ రోజు కూడు, లేకపోతే ఆ రోజు వస్తూ ఉండి మేము పడుకోవాల్సిందే. అలాంటి పరిస్థితిలో ఉన్నాం మేము. ఈ రోజు బడాబాబులు కనీసం ఇది ఎన్ని రోజుల సమస్య, 3 సంవత్సరాల నుంచి ఈ సమస్య. అది 3 సంవత్సరాలు అంటే దగ్గరగా వైసీపీ ప్రభుత్వంలోనే ఈ సమస్య. అసలు వైసీపీ ప్రభుత్వం ప్లాట్లు వేసారు, అక్కడంతా ప్లాట్లు వేసి ఆహ్లాదకరమైన చెట్లు నాటి ఇన్ని లక్షల సెంటు కనీసం ఒక 5 లక్షలను అలా అమ్ముకుంటున్నారు. అది చివరికి ఏం చేశారంటే సంవత్సరం ముందుకు వస్తూనే ఉంది, వెనకపోతలేదు. సంవత్సరం ఎక్కడికి ఒప్పుకుంటే సంవత్సరం 5 నెలలకి 6 నెలలకి ఒకడికి ముందుకు వస్తూనే ఉంది, కానీ వెనక రావట్లా. ఆ ముందు రావడం వల్ల మేము బోట్లు ఏం చేస్తున్నామంటే నిదానంగా ముందుకు జరుపుకుంటూ వస్తే, ఈ ముందుకు వేసిన వీళ్ళు ఏం చేశారంటే హద్దు ఇక్కడ దాకా ఉందని ఇద్దరు హద్దు ఆడలేదు. ఇద్దరు పెద్ద దిబ్బు ఉండేది మనకి, ఇక్కడ నుంచి చెన్నై దాకా శ్రీకృష్ణ కమిటీ ల్యాండ్ ఉండేది. ప్రతి ఒక్క చోట మాకు రామపురం నుంచి పొడుసుపాలెం గారి నుంచి మొత్తం ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్, శ్రీకృష్ణ కమిటీ ల్యాండ్. ఇక్కడికి వచ్చేసారు, మా ఊరికి వచ్చేసారు, ల్యాండ్ లేదు అంటున్నారు. ఈ కబ్జాదారులు ఏం చేశారంటే గోడ కట్టేస్తాను అంటున్నారు. మీకు పొడు పందిరేసాం, వాళ్ళకి నీడ కావాలంటే, ఎండకి దెబ్బ తినకుండా వల చినిగిపోకుండా ఉండాలంటే పందిరి వేయాలి. ఆ పందిరి కింద వలలు ఉన్నాయి. కనీసం ఇప్పుడు వచ్చి ఈ పందిరి ఖాళీ చేయండి, మేము గోడ కట్టుకుంటాం, మీరు బోర్డు తీసేయండి ఇక్కడ నుంచి అంటే, ఆ బోర్డు తీసేస్తే మా ఊరు కూడా మేము ఖాళీ చేస్తాం. అవసరం ఆ ఇల్లు కూడా తీసేసుకోండి, మేము ఎక్కడో ఒక చోట అడుక్కొని తింటామో, లేకపోతే మాకు ఉద్యోగం ఏ పనికి వెళ్ళినా మాకు తెలిసింది ఒకటే, సముద్రం మీద వెళ్ళి బతకటమే, బయట అయితే బతకలేము. అలాగుంది మా పరిస్థితి. అది మీకు పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క దానికి స్పందిస్తారని ఆ నమ్మకంతో మేము వచ్చాం. ఈ రోజు అందరం ఆయన చూస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి ఆయన 10 సంవత్సరాల నుంచి ఆయన ఎక్కడ పేద ప్రజలు ఎక్కడ ఏ సమస్యతో ఉంటారో అది ఆయన దృష్టిలో పెట్టుకొని అవసరం మా కోసం మా ఊరికి వస్తారని కూడా మేము నమ్ముతున్నాం. ఆయన ఇప్పుడు ఇంకా హోదాలో ఉన్నాడు. ఆ హోదాలో ఉండే పని అయితేనే మేము ఇంత దూరం వచ్చాం. స్థానిక ఎమ్మెల్యేల దగ్గర కూడా గెలవకుండా, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, కూటమి ప్రభుత్వం వచ్చింది, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి మీరు అడిగారా? వెళ్ళి అడిగాము, స్పందన లేదు. ఆయన ఏమంటాడంటే 50 మీటర్లు అవసరం అంటే మీకు ఆ లంగారు వేసుకొని, లంగారు అంటే మా చిన్న బోటు, చిన్న గాలివాన కొట్టినా కనీసం ఒక అదే అంటారు కదా 50% గాలి కొట్టినా కూడా బోట్లు అలలతో మునిగిపోతాయి. నేను మాకు ఆస్తి మునిగిపోతే మేము వెళ్ళి ఈదుకుంటూ వెళ్ళి నైట్ 4ంటికి 3ంటికి ఆటకి వెళ్తాం. ఆ టైంలో మేము ఈదుకుంటూ లోపలికి వెళ్ళలేము కదా, సముద్రం మీద లంగారు వేసుకోవాలన్నా. అదేం పెద్ద బోటు కాదు, అది చిన్న బోటు. మేము 2-3 వెళ్ళి ఇప్పుడు నేను ఉన్నాను, మా అబ్బాయి, మేమిద్దరం, మా అన్నయ్య, మేము 3 వెళ్తాం. వెళ్ళి మళ్ళీ ఒక పూట వదులుకొని వచ్చేస్తాం. 6ంటికల్లా 7ంటికల్లా తెల్లరి గట్ల వచ్చేస్తాం. చీకటితో వెళ్ళి ఈదుకుంటే బోట్లో ఎక్కలేము కదా, వాళ్ళు లంగారు వేసుకోమంటారు. అట్లా చెబుతున్నా, ఆ సలహా ఇస్తున్నారు. అక్కడ ఏదైనా మీ స్పందిస్తారని వచ్చాం. ఆయనతో నమ్మకం ఉందని, ఇక్కడ ఆయనతో నమ్మకం ఉందని వచ్చాం. అదే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి మా బాపట్ల జిల్లా బాపట్ల మండలం రామచంద్రపురం అడవి పంచాయతీ వారి తరపు నుంచి ఇక్కడున్న అందరు కలిసి మేము అడుగుతున్నాం మిమ్మల్ని, మాకు న్యాయం కావాలి. సముద్రం దగ్గర మమ్మల్ని పడవలు తీసేయమంటున్నారు. మేము ఎక్కడ బతకాలి? మాకు సముద్రం తప్ప ఏది జీవనాధారం లేదు. సముద్రంలోనే మేము జీవించాలి. అది లేకపోతే మా పిల్లల తరంగానే ఎక్కడ మేము జీవించలేము. ఎక్కడికి వెళ్ళినా మేము చదువుకోలేదు, మేము ఏం ఉద్యోగం చేయలేము, ఎక్కడికి వెళ్ళి ఏమి సంపాదించలేము. మాకు అది కావాలంటే మీరు న్యాయం చేయాలి. ఎవరిని అడిగినా మాకు ఎవరు న్యాయం చేయట్లేదు. అది డబ్బు పరంగా చేస్తున్నారో లేకుండా అధికార పరంగా చేస్తున్నారో మాకు తెలియట్లేదు. కానీ మాకు అది న్యాయం కావాలి. మేము మీ ప్రభుత్వం రాకముందు నుంచే మీరు ఎంతో మందికి న్యాయం చేస్తున్నారు, ఎంతో మంది ఆదరిస్తున్నారు. అంటే మాకు కూడా మీరు న్యాయం చేస్తారని ఎంతగానో ఆశపడి మేము ఎంతో దూరం నుంచి కనీసం 100 మంది ఇక్కడికి వచ్చాం. ఈరోజు ఏ పనికి వెళ్ళకుండా ఏదీ లేదు, వెళ్ళాలి
మన గౌరవులైన డిప్యూటీ సీఎం గారిని అడగాలి. అడిగితే మనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతోనే అందరూ ముసలి వాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి అందరూ వచ్చి మిమ్మల్ని అడగడానికి వచ్చి ఉన్నాము. మీ పార్టీ ఆఫీస్ దగ్గర మేము నిలబడి ఉన్నాము, మిమ్మల్ని వచ్చి అడుగుతున్నాము. మా కోరికను మీరు విని మా సమస్యల నుండి మీరు తొలగించి ఈ సమస్యలను విడిపిస్తారని మేము ఎంతగానో నమ్ముచున్నాము. మాకు ఎవరి సాయం అవసరం లేదు, ఎవరిని అడిగినా ఏం ఫలితం చేయట్లేదు. ఎంతమంది అడుగుతున్నారు, అయినను వాళ్ళు ఎవరు మాకు స్పందించట్లేదు. కానీ మీరు స్పందిస్తారని నమ్ముచున్నాము. ఇక్కడ అందరు ఎంతో మంది వచ్చి అడుగున్నారు, మీకు సహాయం చేస్తారని ఆశపడుచున్నాం. ఫస్ట్ టైం మీరు వచ్చింది ఇప్పుడు ఇక్కడికి? ఫస్ట్ టైం. అంటే ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఎవరిని కలవలేదా మీరు? అంటే దగ్గర ఉన్న వాళ్ళందరిని అడిగాము, ఎమ్మెల్యేలు అడిగాము, అందరిని అడిగాము. ఎమ్మెల్యేలు కానీ గతంలో ఎక్కడ అడిగినా కూడా అంతగా ఎవరు రెస్పాండ్ ఇవ్వట్లేదు. మీ ఏరియా ఎమ్మెల్యే ఎవరమ్మా? మా ఏరియా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, ముందు కోన రఘుపతి, ముందు కోన రఘుపతి వైఎస్ఆర్ పార్టీలో, ఇప్పుడు టీడీపీ తరపు నుంచి నరేంద్ర వర్మ. ఆయనను వెళ్ళి అడిగినా కూడా ఆయనేమో లంగారు వేసుకొని ఉండమంటున్నాడు. లంగారు వేసుకుండాలంటే సామాన్య విషయం కాదు. లంగారు వేసి ఉన్నాను అనుకో, గాలి వచ్చిద్ది, వాన వచ్చిద్ది, మనం చెప్పలేం కదా. సముద్రం అంటే మన ఇష్టపూర్వకం కాదు కదా. సముద్రం అంటే సముద్ర తీరుగా ఉండిద్ది, అలలు కొట్టిద్ది. దాంట్లో ఉండాలంటే మామూలు విషయం కాదు. ఒకవేళ సముద్రం వచ్చి మునిగిపోయింది, ఎవరు వచ్చి కాపాడతారు మమ్మల్ని? ఒక కుటుంబం నాశనం అయిందంటే వాళ్ళ కుటుంబం బాధపడతారు, ఎమ్మెల్యే వచ్చి ఓదార్పిస్తారు, అంతేగాని మమ్మల్ని ఆదరించరు కదా. ఆ పూటకు వచ్చి ఆదరిస్తారు. జీవితాంతం మేము బ్రతకాలంటే ఎలా బ్రతకాలి? మా భర్తలు కానీ మా మామయ్యలు కానీ చిన్న వయసు నుంచి వాళ్ళందరూ సముద్రం వేట మీద బ్రతుకుతున్నారు. ఇప్పుడు కూడా రేపటి మా పిల్లలు కూడా అక్కడే బ్రతకాలి. ఆ జీవనాథం తీసే మనం ఎక్కడికి వెళ్ళాలి? మేముంది చిన్న గ్రామం ఇది. ఆ చిన్న గ్రామంలో ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎక్కడికి వెళ్ళినా మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు. మమ్మల్ని చూసి జాలిపడే వాళ్ళు ఎవరూ లేరు. ఈ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు జాలి పడతారని ఇక్కడికి వచ్చున్నాం మేము. ఆయన తప్ప మమ్మల్ని ఎవరు ఆదుకోరని మేము నమ్మి ఉన్నాం. ఏంటమ్మా ఆయన మీద అంత నమ్మకం ఏంటి? నమ్మకం ఉంది అంటే ఆయన మమ్మల్ని ఎంతో మంది ఆదరిస్తున్నాడు. ఎంతో ఏ సమస్యలు వచ్చి ఆయన అడిగితే ఆయన ఆ సమస్యని గట్టిగా పట్టుకుంటున్నాడు, ఆ సమస్యను తీసివేస్తున్నాడు. ఎంతో మంది మేము టీవీలో చూస్తున్నాం, వార్తలో చూస్తున్నాం, టీవీలో సెల్లో చూస్తున్నాం. ఎన్నో సహాయం చేస్తున్నాడు. మాకు నమ్మకం ఉంది. ఎంతో మంది చనిపోయిన వాళ్ళకి కూడా డబ్బుల పరంగా జనసేన పార్టీ వాళ్ళు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఆ నమ్మకంతోనే మేము ఆయన దగ్గర అడుగుతున్నాం. మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు వచ్చి అడిగితే ఆయన మనసు కరిగిద్దేమో, తన హృదయం కలిగి మా పైన సహాయం చేస్తాడేమో అనే నమ్మకంతో ఆయన ఎందు మేము అందరూ వచ్చి, రామచంద్రపురం చిన్న గ్రామమే కానీ చిన్న గ్రామం ఎందు సహాయం పొందుకోవాలని ఆశపడుచున్నాం. మాకు మీరే సహాయం చేయాలి. ఈ టీవీ ద్వారా ఆయన దగ్గరికి వెళ్తారని చెప్పి, ఈ 24 టీవీ ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళి మా బాధలు తీరుస్తారని చెప్పి మేము నమ్ముచున్నాం. ఈ చిన్న గ్రామాన్ని మీ ద్వారా, ఈ టీవీ వార్త ద్వారా మీరు అక్కడికి వెళ్ళాలి. ఆయన వినాలి మా విన్నపాన్ని, ఆయన ద్వారా స్పందించాలి. ఆయన ద్వారా అక్కడున్న ప్రభుత్వాల మనసులు కరిగిద్దాము. డిప్యూటీ సీఎం ద్వారా అక్కడున్న వాళ్ళకి ఫోన్ చేసైనా లేకపోతే ఏదో ఒక రారైనా చూపిస్తాను ఆశపడుచున్నాం. అంటే ఆశతోనే మేము ఇంత ప్రయాస, ఎంత ఎండగా ఉందో, ఎంతమంది బలహీనత ఉన్నారు, ఎంతమంది వృద్ధాప్య వయసు గలవారు ఉన్నారు. అయినా కూడా వాళ్ళు వచ్చి సహాయం కావాలని అడుగుతున్నారు. వాళ్ళు మాకు సహాయం కావాలి. మాకంటూ ఆ ఏసీలో ఉండి బ్రతికే వాళ్ళ మధ్య మేము కాదు. అసలు సముద్రం లేకపోతే మా జీవనాధారం లేదు, సముద్రం లేకపోతే మా బ్రతికే లేదు. అసలు మేము ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి? ఏమైనా అడుగుతుంటేనేమో మీరు ఎవరు చెప్పుకోండి వెళ్ళి, మేమైతే తీయం అని చెప్పి ఇంకో సముద్రం దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మేము ఎలా బ్రతకాలి? వాళ్ళ ఎన్నో కనీసం ఒక పైపురు ఒక వల కనాలంటే కనీసం 3-4 లక్షలు అయ్యిద్ది. మేము అది మొత్తం వదులుకోవాలంటే మేము ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి? అదేంటే మీరు వెళ్ళిపోండి, మీకు ఎంతో కొంత ఇస్తే మీరు వెళ్ళిపోండి అంటున్నాంట. మేము వెళ్ళాలంటే మా వల్ల కాదు. కానీ మాకు సహాయం కావాలి. చిన్న పెద్దలు కానీ అందరూ అలా సముద్రం మీద వెళ్ళి యాడ్ చేసేవాళ్ళు. మేము ఎవరన్నా కానీ మాకు అక్కడ లేకుండా పక్క ఊరికి అంటే వేరేకి వెళ్ళిపోమని అంటున్నారు. అలా వెళ్తే మేము ఎలా బతుకుతాము? మేము బతకలేము. మాకు ఇక్కడికి వచ్చినాక మీరు న్యాయం చేస్తారని జనసేన పార్టీ న్యాయం చేసిద్దని మేము వచ్చాము. అందరం కలిసి ఊరే వచ్చున్నాం ఇక్కడికి. ఏదన్నా కానీ మా సమస్య మీరు తీర్చాలి, మీరు తీరుస్తారని ఆశతోనే ఇక్కడ దాకా వచ్చాము. మేము 3 సంవత్సరాలు ఏం చేస్తున్నారమ్మా? మరి 3 సంవత్సరాల నుంచి ఇలా తిరుగుతానే ఉన్నాము. అంటే అధికారులు చెప్తానే ఉన్నాము, అయినా కూడా పట్టించుకోవట్లేదు. జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరికి ఫస్ట్ టైం మీరు వచ్చింది. ఇప్పుడు మేము ఇక్కడ అంటే అందరూ చెప్పి ఇలా అలిసిపోయాక జనసేన పార్టీ అయినా అలా న్యాయం చేసిద్దని అంటే టీవీలో కానీ దేని సెల్లో కానీ చూస్తూనే ఉన్నాం. మేము చూస్తున్నాం కాబట్టి మాకు కూడా మంచి జరిగిద్దని, మమ్మల్ని కూడా ఆదుకుంటారని వచ్చాం. మేము ఇలా 100 మంది దాకా ఇలా
మాట్లాడుకుని అంటే వెళ్ళి మన సమస్య చెప్పుకోవాలా, చెప్పుకుంటేనే మన సమస్య తీరిద్ది. ఇప్పుడు దాకా ఇలా చెప్పి అలిసిపోయాం కదా, ఇంక ఇప్పుడన్నా వెళ్ళి చెప్పుకుంటే పార్టీ వల్ల మాకు న్యాయం జరుగుతుందని వచ్చాం. మేము మాకు న్యాయం చేయాలనే న్యాయం కోరుకుంటేనే ఇంత దూరం వచ్చాము. మాకు న్యాయం జరిగిద్దని అంత నమ్మకంతోనే అందరం అంత ఆశతోనే ఉన్నాం. అక్కడ వచ్చి ఏదన్నా కానీ జనసేన పార్టీ మాకు న్యాయం చేసిద్ది అన్న ఆశతోనే వచ్చున్నాము, చెయ్యాలని కోరుకుంటున్నాము. ఇప్పుడైతే అర్జీ పెట్టారా మీరు? పెడుతున్నాం, ఇప్పుడు అర్జీ పెట్టాలనే వచ్చాము ఇంత దూరం. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారా? ఉన్నారు. ఎవరు ఎమ్మెల్యే? జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. ఏమన్నారు ఆయన? మాట్లాడుతున్నారు, ఇప్పుడు వెళ్ళి మాట్లాడుతున్నారు. చేస్తారని నమ్మకంతోనే వచ్చాను. చేస్తానంటే చెయ్యాలా మాకు, ఎందుకంటే మాకు చిన్న గ్రామం, మా ఊరు చిన్న గ్రామాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు పట్టించుకోకపోతే మా పిల్లలు కానీ మేము కానీ ఎలా బతకాలి అంటే మా తాతలు ముత్తాతలు కానీ అక్కడే ఉంటున్నారు. అంటే మీ సమస్య అనేది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే అవుతుంది అంటారా? అయ్యిద్ది అని నమ్మకంతోనే వచ్చున్నాం ఇక్కడికి. వందనాలు చేసుకుంటున్నాము. మేము మా మామూలు తరంలో ఆడొక 2 ఇళ్ళు ఆడొక 2 ఇళ్ళు వేసుకుని సముద్రం ఒట్టినే బతుకుతున్నారు. శ్మశానం కూడా సముద్రం ఒట్టినే ఉంది. ఉంటేను ఈ యాచరి వాళ్ళు అధికారులు వచ్చి యాచరి కొట్టుకుంటానికి మాకు శ్మశానం కూడా స్థానం లేకుండా తీసేయమన్నారు. తీసేయమంటే మేము పక్కకెళ్ళి మా స్థానంలో ఆయన గవర్నమెంట్ ఇచ్చిన స్థానంలోనే శ్మశానం పెట్టుకున్నాం. ఇప్పుడు 4 తరాల నుంచి ఉన్న సముద్రొడ్డు ఇవాళ మా మనోళ్ళ తరానికి వచ్చారేగి లేదు, మీకు స్థానం లేదు. మా సముద్రం ఒడ్డు స్థానం ఎంత ఉంది, వాళ్ళకి ఆస్తి ఎంత దూరం ఉందో మాకు సముద్రం ఒడ్డుకి మాకు అదే జీవనానం. మా సముద్రం ఒడ్డుకి మాకు ఎంత దూరం ఉంటుందో మీరు ఆలోచించండి. వాళ్ళు అధికారులు పొలాలు కొన్నామని సముద్రం కూడా మాదే అంటుంటే మేము ఎలా బతకాలా? ఏనైనా 3 సంవత్సరాల నుంచి మేము చేసే ఏడకెళ్ళి తిరుగుతున్నా కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకోవాలా. ఈ పవన్ కళ్యాణ్ గారు పట్టించుకుంటారని ఆయన పట్టించుకోకపోతే మేము మాత్రం ఇక మా బిడ్డల్లో తీసుకుని మేము పారి వెళ్ళిపోతాం. అంతే మా బతుకు ఇక ఉన్న సామాన్లు సర్దుకొని ఆస్తి మొత్తం వదులుకొని మేము వెళ్ళిపోయేది తప్పదు. ఆ కాడకు వచ్చాము. ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని న్యాయం చేసి మాకు న్యాయం చేస్తాడని మాకు ఆశతో ఉన్నాం. మా 3 తరం మేము బాధపడ్డాం. 4వ తరం మా మనోళ్ళ తరం కూడా ఇక లేదు, మీకు స్థానం లేదు అని అంటున్నారు. కాబట్టి న్యాయం చేస్తే మేము పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తే మేము ఆ స్థానంలో మేము ఉంటామని మేము కోరుకుంటున్నాం. అంతేగాని మాకు ఏదైనా మా సముద్రమే దాకా జీవనం. ఆస్తి కొనాలన్నా లక్షల్లో వెళ్తుంది, పడవ కొనాలన్నా లక్షల్లో వెళ్తుంది. మా జీవనం ఆ సముద్రమే. మేము వేలు పెట్టుకున్నా మాకు ఆస్తి ఆ సముద్రమే, కోట్లు పెట్టుకున్నా మా సముద్రమే మాకు ఆస్తి. పొలాలు ఏమి లేదు, ఏ ఆస్తి లేదు, మాకు సముద్రమే. న్యాయం చేస్తాడని అయ్యగారు సార్ గారు వచ్చాము. మాకు ఆయన న్యాయం చేయబోతే మేము ఇంట్లో సామాను మొత్తం సర్దుకుని ఏదో ఒక దేశం వెళ్ళిపోవడమో మా పరిస్థితి దాకా వచ్చాము. కాబట్టి మేము ఇక్కడికి వచ్చి న్యాయం చేయమని కోరుకుంటున్నాం. కళ్యాణ్ బాబు మా న్యాయం తీరుస్తాడని ఆశతో వచ్చున్నాం. ఏదైనా ఆయన తీరిస్తే 3 సంవత్సరాల నుంచి మేము తిరిగింది ఒకటి న్యాయం, ఏం చేసేది ఒక న్యాయం. మేము ఎప్పటికైనా ఆయన కూడా చేయబోతే ఇక మా పరిస్థితి పిల్ల బిడ్డలో 4వ తరంలో ఇప్పుడు ఇది మా మామల నాన్న మేము మా బిడ్డలు మా మనోళ్ళ తరం అని కూడా నిలబట్టని లేకుండా అయిపోతుంది. మా ఆయన న్యాయం చేస్తాడని వచ్చాం. ఆయన న్యాయం చేయబోతే ఇక బాపట్ల జిల్లా మాకు ఉండదు, గుంటూరు జిల్లా ఉండదు, బాపట్ల మండలం ఉండదు, మాకేముండదు. ఇక ఏ దేశమే వెళ్ళిపోతాము. ఇది ఒక న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం. ఇంత ముగిస్తాం.